హాయ్ అండి. ఫస్ట్ వీడియోలో మీకు మెటీరియల్స్ అయితే చూపించాను కదా కోన్ తయారు చేయడానికి. ఇప్పుడు క్వాంటిటీస్ ఎంతెంత తీసుకుంటాము, ఏమేమి తీసుకుంటాము అని చూపిస్తాను. ఇక్కడ మనం హెన్నా పౌడర్ అయితే 15 గ్రామ్స్ తీసుకున్నాము. ఈ 15 గ్రామ్స్కి 6 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుందండి. అదే మనం 30 గ్రామ్స్ హెన్నా పౌడర్ తీసుకుంటే 12 గ్రామ్స్ షుగర్ పడుతుంది. అలా మనం డబల్ చేసుకుంటే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మనం కోన్ అనేది తయారు చేసుకుంటాము. అది ఈవెంట్ని బట్టి కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్గా తయారు చేస్తాము. దీనికి వాటర్ 6 ml సరిపోతాయండి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఎక్కువైనా కూడా లూజ్ అయిపోతుంది, అది మనం చూసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ తిప్పిన తర్వాత మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. దీనికి 5 ml ఆయిల్ అయితే సరిపోతుంది. 30 గ్రామ్స్ హెన్నా పౌడర్కి 10 ml అలా డబల్ చేసుకోవాలి. అది మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని 8 hours అయితే సోక్ చేయాలి. అది సోక్ చేసిన తర్వాత మనకి కోన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పేస్ట్ అయితే రెడీ అవుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేసుకోవాలి కోన్ అంతా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఆల్.